అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 18వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారికి ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు పాటించాలి? మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున నిరంతరం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్ల వీరు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిలకడగా ఉండడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. పని పట్ల వీరి యొక్క నిబద్ధత ప్రదర్శించడం వల్ల భవిష్యత్తుకు వీరు తగిన గుర్తింపు లభించే అవకాశం కూడా ఉండబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ యొక్క రాశి గల వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరిస్థితులు చాలా సాధారణంగా సాగబోతున్నాయి. పెద్దగా మార్పులు లేకపోయినా కూడా మీ దైనందిక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అయితే సాగబోతున్నాయి. అయితే సాయంత్రం సమయానికి మాత్రం వ్యాపారంలో ఊహించని విధంగా అయితే కొన్ని లాభ సూచకాలు కూడా ఉన్నాయి. కొంత కష్టములు రావడం వల్ల, పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొంత మానసిక తృప్తి అనేది కలగబోతుంది. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. మీరు లాభ నష్టాల గురించి సులభంగా అయితే తప్పించుకోగలరు. భాగస్వామి వ్యాపారాలు ఉన్నవారైతే లెక్కల విషయంలో కొంచెం స్పష్టత కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో మీకు గొడవలు అనేవి రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా నిగ్రహంగా అయితే వ్యవహరించవలసిన అవసరం ఉంది. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద పెద్ద వివాదాలకు దారితీసే గృహ వాతావరణాన్ని కూడా తీవ్రంగా అశాంతిగా మార్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల మీ యొక్క కుటుంబ పెద్దల నుండి మీకు వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం కూడా రాబోతుంది. అలాగే భావోద్వేగాలకు కఠినమైన పదాలను వాడడం వల్ల మీ యొక్క బంధుత్వాలు శాశ్వతమైన చేరికలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు, అలాగే భాగస్వాముల యొక్క నిర్ణయాలు మీకు ముదరకుండా అయితే ఉండబోతాయి. అయితే వాతావరణంలో ప్రశాంతంగా ఉంచుకుంటానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత నష్టంతో కూడుకున్నవి కూడా మారబోతున్నాయి. ఓపిక మరియు సహనం పాటించడం వల్ల మాత్రమే ఈరోజు మీ కుటుంబంలో తలెత్తే చిక్కుల నుండి అయితే మీరు బయటపడగలరు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ యొక్క రాశి గల వారు ఈరోజు చాలా ఆనందంగా మరియు ఉల్లాసంగా అయితే సమయాన్ని గడిపే అవకాశం అయితే ఉంటుంది. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా మరియు అనురాగం కూడా లభించడం వల్ల మీరు చాలా ప్రశాంతతగా మరియు ధైర్యాన్ని అయితే పొందగలుగుతారు. మీ మధ్య ఉన్న పాత అపార్థాలన్నీ తొలగిపోయి కొత్త సాన్నిహిత్యం ఏర్పడడం వల్ల మీ యొక్క బంధం మునుపటి కంటే కూడా బలపడుతుంది. ప్రియమైన వ్యక్తితో కలిసి విందు వినోదాలలో పాల్గొనడం వల్ల మీకు రోజంతా ఉత్సాహంగా ఎంతో మధురంగా అయితే సాగబోతుంది. మనసులోని భావాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ఈరోజు మీకు అనుకూలమైన సమయం అని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహం గురించి పెద్దలతో చర్చించడానికి ఇది సరైన సమయం. గ్రహస్థితులు కొంతమేర మీకు సానుకూలతను కలిగిస్తాయి. మొత్తం మీద ఈ రోజు అయితే వ్యక్తిగత సంబంధాల పరంగా మంచి రోజుగా అయితే ఉంది. శుభకార్య నిర్వహణకు ఈరోజు ఎంతో అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం వల్ల కుటుంబంలో కొంత కొత్త పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది. ఇంటికి మారాలనుకునే వాళ్ళు లేదా గృహప్రవేశం చేయాలనుకునే వాళ్ళు ఈరోజు ముహూర్త బలము ఉంది కనుక వాహనాలు కొనుగోలు చేయాలనే వాళ్ళు మీ యొక్క చిరకాల కోరిక ఈరోజు నెరవేరబోతుంది. ఎంతో సంతృప్తిగా అయితే మీ యొక్క ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. శుభకార్యాల విషయంలో కాస్త జాగ్రత్త అయితే ఎంతైనా అవసరం. చదువుకునేవారు ఎంతైనా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆశించిన ఫలితాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏకాగ్రతలు లోపించి పాఠాలు అర్థం కాక కష్టతరం అవుతుంది. దీనివల్ల మీ యొక్క చదువులపై వెనకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. సోషల్ మీడియా వినోదాల పట్ల ఆకర్షితులై మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో పశ్చాత్తాప పడబోతున్నారు. కష్టపడి చదవకపోతే పరీక్షల సమయంలో తప్పకుండా ఒత్తిడి పెరిగి అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కనుక క్రమశిక్షణతో మీరు చదవడం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోకపోతే విజయం సాధించడం కష్టతరంగా అయితే మారబోతుంది. జ్ఞాపక శక్తి మందగించినట్లు అనిపించినా పట్టుదలతో చదవడం వల్ల మాత్రమే మీ యొక్క విషయాలను అయితే అవగాహన చేసుకోగలరు మరియు విజయం సాధించగలరు. మీరు చేసే కృషికి తగిన ఫలితం రావాలంటే సోమరితనాన్ని విడి లక్ష్యం వైపు దృష్టి సారించడం ఎంతైనా మంచిది. మీకు ఎంతో అవసరం అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో మీకు చాలా సాధారణంగా ఉంటుంది.
పెద్దగా ఇబ్బందులేమీ తలెత్తకపోయినా కూడా మానసిక ఒత్తిడి కారణంగా అయితే స్వల్పంగా తలనొప్పి లేదా నీరసం అనేవి కలగవచ్చు. దీనికి తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉపశాంతి అయితే లభించబోతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో నియంత్రణ లేకపోతే అజీర్తి లేదా కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బయటి ఆహారం లేదా మసాలా ఫుడ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఈరోజు స్నేహితులతో కలిసి తిరుగుతూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. అది మీ పనులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. స్నేహితుల ఒత్తిడి వల్ల మీరు చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా మీరు కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చెడు సహవాసాల వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతినడమే కాకుండా అనవసరమైన వివాదాల్లో కూడా ఇరుక్కునే సూచనలు బలంగా ఉన్నాయి. స్నేహితుల కోసం అధికంగా మీరు డబ్బు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. చెడు సహవాసాల నుంచి మీరు గౌరవ మర్యాదలు దెబ్బతింటమే కాకుండా అనవసరంగా వివాదాల్లో ఇరుక్కునే సమస్యలకు మీరు అస్సలు కొని తెచ్చుకోవద్దు. జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఎవరిని అతిగా అయితే అసలు నమ్మకూడదు. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క రాశి గలవారు ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు మరిన్ని కనపడుతున్నాయి కనుక సొంత వాహనాల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించడం ఎంతైనా మంచిది. అతివేగాన్ని అస్సలు మీరు మితిమీరవద్దు. వాహనంలో కండిషన్స్ ఉందో లేదో చూసుకోకపోతే మధ్యంలో వాహనం పాడైపోయి మీకు కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అపాయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ప్రయాణాల్లో అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కొంత దొంగతనాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైన సామాగ్రి ధనాన్ని ప్రయాణంలో భద్రపరచుకోవడం ఎంతైనా అవసరం. అజాగ్రత్త వలన పోగొట్టుకునే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా కూడా ఓపికతో భరిస్తే మీరు చేసుకోదగిన గమ్యాన్ని అయితే సురక్షితంగా అయితే మీరు చేరుకోగలరు. ఈ యొక్క రాశి వారికి చిన్న చిన్న ఆపదలు మరియు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. అనుకోని గృహ ప్రమాదాలు కూడా వీరికి సంభవించబోతున్నాయి. రేపటి రోజున ఎంతైనా జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ ఇంటికి చుట్టూ దిష్టి తీసుకోవడము అలాగే గుమ్మడికాయను కట్టుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసి రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీ కుటుంబంలో అయితే సమస్యలు తలెత్తకుండా ఉండే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. మీ యొక్క ప్రణాళికను రహస్యంగా ఉంచడం చాలా మంచిది. ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత అసహనానికి గురిచేస్తాయి. కానీ ధైర్యంగా ఉండడం వల్ల వీటిని అయితే అధిగమించవచ్చు. మీరు ప్రతి అడుగులో కూడా జాగ్రత్త వహించడం మరియు దైవచింతన కలిగి ఉండడం వల్ల రాబోయే చిన్నపాటి ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగేవారవుతారు. తప్పకుండా ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని అనవసరమైన గొడవలు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మహిళలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. బంధువులలో ఒక మహిళ మీ వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది కనుక దీనివల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు దెబ్బతినడమే కాకుండా నలుగురిలో అనవసరంగా తలదించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మీరు మీ యొక్క రహస్యాలను ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది. వ్యక్తిగత విషయాల్లో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక అపరిచిత మహిళలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకోదగిన దేవతారాధన అన్నీ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.